బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. కాల్పుల తర్వాత ఇద్దరు దుండగులు అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ కు ఆటోలో ప్రయాణించారు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అప్పటి నుంచి ఆటో కోసం గాలిస్తున్న పోలీసులకు ఎట్టకేలకు డ్రైవర్ చిక్కాడు. ఆటోలో వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడ దిగారు, ఏం చేశారు అనే అంశాలపై డ్రైవర్ ను విచారిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. కాల్పుల తర్వాత ఇద్దరు దుండగులు అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ కు ఆటోలో ప్రయాణించారు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అప్పటి నుంచి ఆటో కోసం గాలిస్తున్న పోలీసులకు ఎట్టకేలకు డ్రైవర్ చిక్కాడు. ఆటోలో వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడ దిగారు, ఏం చేశారు అనే అంశాలపై డ్రైవర్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. కాల్పుల తర్వాత ఇద్దరు దుండగులు అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ కు ఆటోలో ప్రయాణించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, పోలీసులు ఆటో డ్రైవర్ ని ఎన్ని రోజుల్లో పట్టుకున్నారు అండ్ ఆ డ్రైవర్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అయితే సునీత, మొన్న సాయంత్రం అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం మొత్తానికి హైదరాబాదులోనే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. బీదర్ నుంచి ఏటీఎం దొంగలు, ఇద్దరు దొంగలు అఫ్జల్గంజ్లో ఒక బస్సులో దూరి అందులో ఉన్నటువంటి ఒక క్లీనర్ మీద కాల్పులు జరపడంతో కలకలం రేగింది. అయితే వాళ్ళు వ్యవహరించినట్టుగా తీరు, వాళ్ళ నడవడిక, వాళ్ళు వెళ్ళేట విధానం ఇదంతా చూస్తే అఫ్జల్గంజ్ ప్రాంతంలో కూడా వాళ్ళు తిరిగినట్టు, గతంలో ఆ ఏరియాలో ఉన్నట్టు కూడా ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, అటు కర్ణాటక పోలీసులు చాలా సూక్ష్మంగా పరిశీలన చేసేసి వాళ్ళని పట్టుకున్నట్టుగా పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే అఫ్జల్గంజ్ నుంచి వాళ్ళు రాష్ట్రం దాటి ఈ పాటికి వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో లేరు. ఆ ఇద్దరు దుండగులు చాలా ప్లాన్గా వెళ్ళారని చెప్పుకోవచ్చు. బీదర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు దుండగులు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఏ రాష్ట్రానికి వెళ్ళారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు పోలీసులకు. కాకపోతే ఎప్పుడైతే ఆ కాల్పులు జరిపారో ఆ తర్వాత మళ్ళీ చాకచక్యంగా ఇద్దరు దుండగులు ఆటోని తీసుకొని సికింద్రాబాద్కి వెళ్ళారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏ స్టేట్కి వెళ్ళారు అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సికింద్రాబాద్కు ఏ ట్రైన్కి వెళ్ళారు, ఏ స్టేట్కి వెళ్ళారు అన్నది క్లారిటీ లేదు. కాకపోతే ఒక ఆటో డ్రైవర్ ఆ సమయంలో అఫ్జల్గంజ్ ఏరియాలో అన్ని వాహనాలని పరిశీలన చేయగా ఒక ఆటోని గుర్తించారు. అందులో అనుమానితులను గుర్తించారు. అందులో ఇద్దరు వ్యక్తులు వెళ్ళేట అంశాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆటోను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అందులో కూడా చాలా కీలక అంశాల దుండగులు కూడా చాలా గమ్మత్తుగా, అంటే వాళ్ళు ముందు ఏం చేశారంటే ఆ తర్వాత మధ్యలో కొంతసేపు ఆగటం, దాంతోపాటు డ్రెస్సులు కూడా మార్చుకున్నారు. ఎందుకంటే అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి డ్రెస్సులు, ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు వెళ్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి బట్టలు కూడా ఇవి వేరువేరుగా ఉన్నాయి. దాంతో వాళ్ళు బట్టలు మార్చుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ బ్యాగులు కూడా మార్చుకున్నారు. కలర్లు కూడా పోలిక లేకుండా, అంటే అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఏ డ్రెస్తో వెళ్తున్నారు, ఏ డ్రెస్సు, ఏ బ్యాగులు ఏ కలర్తో ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ కనిపించకుండా మళ్ళీ సికింద్రాబాద్లో కూడా వెంటనే పోలీసులు అలర్ట్ అవుతారన్న ఆలోచనతోటి వాళ్ళు బట్టలు మార్చుకున్నారు, బ్యాగులు మార్చుకున్నారు, కలర్లు మార్చుకున్నారు, క్యాపులు పెట్టుకున్నారు. దీంతో అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర ఆటో డ్రైవర్ దించారు. ఆ తర్వాత ఏ ట్రైన్కి వెళ్ళారు, ఏ స్టేట్కి వెళ్ళారు అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఫైండ్ అవుట్ చేశారు. ఆటో డ్రైవర్ నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. ఏమేమి మాట్లాడుకున్నారన్న కోణంలో ఆయన నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.